10 ఏళ్లు సింగరేణి సంస్థను దోచుకున్న దొంగలు మళ్లీ కొత్త నాటకాలకు తెరలేపి కార్మికులను మోసం చేయాలని చూస్తున్నారని ఐఎన్టీయూసీ నాయకులు మండిపడ్డారు. జీడీకే ఓసీపీ 5 ఆవరణలో సోమవారం ఉదయం ఐఎన్టీయూసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఫిట్ సెక్రటరీ ఆంజనేయులు ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ సదానందం అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో పాటు టీబీజీకేఎస్ యూనియన్ వైఖరిపై ధ్వజమెత్తారు. గుర్తింపు సంఘం వైఫల్యాలను ఎండగట్టారు. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు కోల్బెల్ట్ ప్రాంతంలో బొగ్గు నిల్వల పేరుతో కొత్త నాటకం మొదలుపెట్టారని అన్నారు. గత ఎన్నికల్లో కోల్బెల్ట్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు చిత్తుగా ఓడిపోయినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. 10 ఏళ్లు గుర్తింపు సంఘంగా ఉండి 40,000 ఓట్లకు కనీసం 1,200 కూడా రాని వాళ్ళు ఏ మొహం పెట్టుకొని కార్మికుల దగ్గరికి వస్తున్నారని విమర్శించారు. అలాగే గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీసీ పోరాటాలు మాని కేవలం పైరవీలకు మాత్రమే పరిమితం అయిందని ఆరోపించారు. కార్మికులు తమను 6 ఏరియాలలో గెలిపించింది ప్రాతినిధ్య సంఘం హోదా కల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషి చేసి పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల నియామక పత్రాలు ఇప్పించడం జరిగిందని చెప్పారు. మెడికల్ బోర్డును కూడా పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకొని టీబీజీ కేసు వాళ్ళు ఏఐటీయూసీని మద్దతు తెలపడం మూలాన దురదృష్టవశాత్తు మనకి ఈరోజు ఏఐటీయూసీ సంఘం గుర్తింపు కార్మిక సంఘంగా, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య కార్మిక సంఘంగా ఈరోజు మీ ముందుంది. గతంలో కూడా ఇదే ఏఐటీయూసీ టీబీజీ కేసు గుర్తింపు కార్మిక సంఘం ఉన్నప్పుడు ప్రాతినిధ్య సంఘం కూడా ఉంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏఐటీసీ కేవలం ఎవరిదో ఒక మద్దతు తీసుకొని మాత్రమే గెలిచింది తప్ప ఇండివిజువల్గా దాని స్వశక్తితో ఏ రోజు కూడా గెలవలేదనేది అది వాస్తవం. ఇప్పుడు కూడా టీబీజీ కేసు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు గుర్తింపు కార్మిక సంఘం అయితే 2.5 సంవత్సరాల కాలంలో ప్రతి 3 నెలలకు 6 నెలలకు మనం పెట్టాల్సినటువంటి పీరియాడికల్ స్ట్రక్చర్డ్ మీటింగ్స్ కానీ, సేఫ్టీ కమిటీ మీటింగ్స్ కానీ, ఏదైనా కార్మిక హక్కుల్ని చర్చించాల్సినటువంటి మీటింగులు పెట్టించలేనటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వం ఉండడం మూలాన గత సంవత్సరం క్రితం పెట్టినటువంటి స్ట్రక్చర్డ్ మీటింగే తప్ప ఈ రోజు వరకు కూడా స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టించలేకపోయి దాన్ని వినియోగించుకోవాల్సింది పోయి ఈ గుర్తింపు కార్మిక సంఘం కిమ్మనకుండా కేవలం వాళ్ళ పనుల కోసం మాత్రమే, వాళ్ళ మస్టర్ల కోసం మాత్రమే, వాళ్ళ పైరవేల కోసం మాత్రమే పనిచేసేటువంటి సంఘం ఈరోజు విమర్శించేటువంటి స్థాయి లేదు వాళ్ళకని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా 9 బావులు కొత్త 6 బావులు ఈ సంవత్సరమే వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటన్నింటికి కూడా ఐఎన్టీయూసీ ముందుండి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ఈరోజు సింగరేణి భవిష్యత్తు దృష్ట్యా మేము చేయడం జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నాను. కేవలం మ్యాన్ పవర్ ఎక్కువ ఉందనేటువంటి దృష్టితో ఈరోజు మెడికల్ బోర్డు జాప్యం చేయడమే కాకుండా మెడికల్ బోర్డులో అనేక అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇన్నాళ్ళు మెడికల్ బోర్డు పెట్టకపోతే గుర్తింపు కార్మిక సంఘం మాట్లాడాల్సిన బాధ్యత లేదా? అంతెందుకు, ఈ బాయిలోనే నేను చెప్తా ఉన్నాను, స్పేర్ పార్ట్స్ లేవు, మిషనరీ సరిగా లేదు, 2 షవర్స్ మాత్రమే కొత్తవి ఉన్నాయి, మిగతా అన్ని పాతవి ఉన్నాయి, అయినా కూడా పనిచేయాలి కార్మికుడు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. అది ఎవరు అడగాలి? గుర్తింపు కార్మిక సంఘం కాదా? యాజమాన్య బాధ్యత కాదా? ఏం చేస్తా ఉంది గుర్తింపు కార్మిక సంఘం? కేవలం డయాస్ ఎక్కి కూర్చోవడం తప్ప అసలు యాజమాన్యాన్ని ప్రశ్నించి రావాల్సినటువంటి లూబ్రికేషన్ చేయాల్సినటువంటి ఆయిల్స్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, కొత్త మిషన్లు కానీ రాకుండా చేసేటువంటిది ఏ సంఘం చేయాలి? నీ పని నువ్వు చేయకుండా కేవలం మమ్మల్ని మాత్రమే, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు, వాళ్ళు ఏం ఇస్తలేరు, నువ్వు ఏం మాట్లాడినావని చెప్పేసి ప్రాతినిధ్య సంఘంగా ఉన్నాము, ప్రభుత్వం మాది ఉందని చెప్పేసి నెపం వేస్తున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వం దగ్గరికి అనేక పర్యాలు మేము వెళ్ళడం జరిగింది. అది అనుగుణంగానే ఈరోజు మళ్ళీ మెడికల్ బోర్డు పునరుద్ధరణ గావించి ఈ నెలలోనే మెడికల్ బోర్డును ఏర్పాటు చేయించేటువంటి కార్యక్రమాన్ని ఐఎన్టీయూసీ ముందుండి తీసుకున్నది. ఉప ముఖ్యమంత్రిని మంచిర్యాల కూడా తీసుకువచ్చి ప్రకటింపజేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఆ నిధులన్నీ ఎక్కడ వేరే గజ్వేల్కు, ఇది మన సిద్దిపేటకు, సిరిసిల్లకు, హుజురాబాద్కు, హైదరాబాద్ సీసీ కెమెరాలకు వెళ్ళి విపరీతంగా విడిగా కార్మికులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, మందులు, హాస్పిటల్ డెవలప్మెంట్ ఏది చేయకుండా వాడుకుని
ఇవాళ దొంగే దొంగ అన్నట్టు ఉన్నది. ఇంకొకటి చెప్తా ఉన్నా, ఏదైతే లాభాలు వాటా శాతం పుట్టిందే ఆనాడు 10% లాభాలు 11, 12, 13, 15, 16 దాకా మేము తీసుకొచ్చినాం. ఈ తర్వాత ఇప్పుడు 34 దాకా వచ్చింది. ఇది మీకు అనంతా ఏం కాదు. ఆనాడు ఐఎన్టీసీ తెలుగుదేశమైనా ఏఐటీసీపీ అందరం కలిసి చేసింది నిజం కాదా అన్నది మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మీరు ఇప్పుడు అడుగుతా ఉన్నారు నిల్వలని, బొగ్గు నిల్వలు. మీరు వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల కాలంలో మరి లాభాలు వచ్చినప్పుడు 50 మిలియన్ టన్నులు, 69 మిలియన్ టన్నులు, 67 మిలియన్ టన్నులు బొగ్గు వస్తే అప్పుడు 50 మెట్రిక్ టన్నులు కూడా నిల్వలున్న వాస్తవం నిజం కాదా? మీరు ఇవాళ ఏదో మీకే తెలిసినట్టుగా ఎవరికి తెలియనట్టుగా ఈ బాయికి వచ్చేంత నీళ్ళు ఉన్నది, ఆ బాయికి వచ్చేంత నీళ్ళు ఉన్నది ఓ షో చేసి కార్మికులను తప్పుదో పట్టిస్తాం. మీరున్న 9.5-10 సంవత్సరాల కాలంలో మరి ఆనాడు గ్రౌండ్ స్టాక్ ఎంత ఉందో, ఎవడు దొంగతనం చేసిండో, ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెంత చేసామో తన కంపెనీ ఎంత చేసిందో మీరు ఆలోచన చేయండి. అంతేకాకుండా మేము డిమాండ్ చేస్తున్నాం, దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి. దొంగలు ఎవరో నిర్దోషులు ఎవరో మరి నిర్ధారించడం, వారిని శిక్షించే దిశగా కార్మికుల సొమ్మును, కార్మికుల కష్టాన్ని, ఈ సంస్థ యొక్క ఆస్తిని కాపాడాల్సిన అవసరం మనందరి మీద ఉన్నదని మనవి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీలు లక్ష్మీపతి గౌడ్, వికాస్ కుమార్ యాదవ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు గడ్డం కృష్ణ, బేబీ శ్రీనివాస్, మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జ్ పోతరపోయిన సమ్మయ్య, జనగామ శ్రీనివాస్, సాగర్, నవీన్, బ్రాంచ్ నాయకులు గుండెట్టి శ్రీనివాస్, తాటికొండ ఆంజనేయులు, చారి, కూషనపల్లి శంకర్, రాజయ్య, వెంకటేశ్వర్లు, అశోక్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.